ఇప్పుడు అందిన వార్త దీపావళి సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు అంటే ప్రభుత్వం ప్రకటన విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయాలో వేసవి సెలవులు అనంతరం పాఠశాలలో పునఃప్రారంభం కాబోతుంది అనమాట. స్కూల్స్ రీఓపెనింగ్ తేదీల్లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసిందంటున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీనే స్కూళ్ళు తెరవాల్సి అయితే ఉన్నప్పటికీ విద్యార్థులకు సౌకర్యం ఈ తేదీలోనే జూన్ 15 వాయిదా వేసినట్టు చెప్తున్నారు కదా. అయితే జూన్ 12 స్కూళ్ళకు తెరిచినప్పటికీ ఆ మరుసటి రోజు జూన్ 13న రెండో శనివారం 14 ఆదివారం కావడంతో కేవలం ఒకరోజు స్కూళ్ళు తెరిచి మళ్ళీ 2 రోజులు సెలవు ఇవ్వడం కంటే నేరుగా సోమవారం నుంచి జూన్ 15 నుంచి క్లాసులు ప్రారంభించడంతో బాగుంటుందని విద్యాశాఖ భావించింది. జూన్ 12 నుంచి అదనంగా ఇచ్చిన సెలవుల వల్ల ఇక విద్యా సంవత్సరాలు దెబ్బతినకుండా ఉండేది గాను దానికి అనుగుణంగా వచ్చే నెల జూలై 11న రెండో శనివారం పాఠశాల యథావిధంగా నిర్వహించబోతున్నారని చెప్తున్నారు. ఇక విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ మిత్తల్ నికోలస్ మళ్ళీ సెలవులు స్కూల్ రీఓపెనింగ్ కొత్త డేటీలు అనమాట. ఎందుకంటే ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల అనమాట. అదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరానికి 26-27 సంవత్సరానికి పూర్తి అకాడమిక్ క్యాలెండరు పాఠశాల విద్యాశాఖ అధికారిగా ప్రకటించింది అనబట్టి క్యాలెండర్ ప్రకారం ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఇక ఇందులో వచ్చేసి మొత్తం 10 విద్యా సంవత్సరంలో స్కూళ్ళకు మొత్తం 227 వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి. సిలబస్ అనేది 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28, 2027లోగా సిలబస్ అనేది కంప్లీట్ అనేది చేయాలన్నమాట. విద్యాశాఖ గడువిచ్చింది. దసరా సెలవులు అయితే ఇచ్చారనమాట. చాలామంది ఎదురు చూస్తున్నాం కాబట్టి అక్టోబర్ 10 నుంచి ఇక అక్టోబర్ 22 తారీఖు వరకు అంటే మొత్తం 13 రోజులు దసరా సెలవులు అయితే పండుగలు ఉంటాయన్నమాట. అదేవిధంగా సంక్రాంతి సెలవులో కూడా వచ్చే ఏడాది మనకు జనవరి 13 నుంచి జనవరి 17 వరకు మొత్తం 5 రోజుల సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు. ఇక ఆఖరి పనిదినం వచ్చేసి వేసవి సెలవులు 2027 ఏప్రిల్ 23వ తేదీన విద్యా సంవత్సరం ఆఖరి వర్కింగ్ డేగా నిర్ణయించారు. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు కూడా 2027 వరకు బడులకు వేసవి సెలవులు ఇక సమ్మర్ హాలిడేస్ అనేది ఉంటాయన్నమాట. సో లేటెస్ట్ సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.